ఏంట్రా విల్లా సెక్సీగా ఉంది, తక్కువ రేట్లో వచ్చిందని ఇంత దూరం వచ్చాం. కానీ రాత్రి పడుకుంటే నిద్ర పట్టలేదు కదా, ఎవడో ఒక డోర్ కొడుతూనే ఉన్నాడు రా. ఎవడో కొడుతున్నాడో అర్థం కావట్లేదు. చాలామంది వచ్చి డోర్ కొడుతున్నట్టు అనిపిస్తుంది. ఎవడో ఉన్నాడు రా ఇక్కడ, మనకు అర్థం కావట్లేదు. గట్టిగా అరుస్తున్నాను, మీకు కూడా వినపడట్లేదు. రే అసలు ఏమనుకుంటున్నారు నువ్వు? అసలు ఇక్కడికి ఎందుకు వచ్చినావు నీకు ఐడియా ఉందా? కొంచెమన్నా ఐడియా ఉందా? ఏమోరా, నాకు అసలు ఏం గుర్తులేదు. చాలా రోజులు గడిచిపోయింది ఇక్కడ బంధించాడు. రోజులతో పాటు అన్నీ మర్చిపోయాను నేను. నీకు యుధిష్ఠ అనేవాడు ఐడియా ఉందా? అదేరా మనక్కడ బంపర్ ఆఫర్ లక్కీ డ్రా అని మనకు లాటరీ టికెట్ తీసి ఇచ్చాడు వాడు. యుధిష్ఠ అని పిల్లిగట్టం వేసుకొని ఉంటాడు. రే వాడు గుర్తులేదారా? ఈ విల్లతో బాంబర్ది ఎవడో అన్నావు, ఆడే ఇక్కడ ఆడిని పరిచయం చేసి ఈ విల్లా బాగుంటుందని తీసుకొచ్చి. కాకపోతే నీకు విషయం చెప్పడం మర్చిపోయాను రా, ఇక్కడికి ఎవరు వచ్చినా కూడా తిరిగి వెళ్ళరంట. కానీ నేను ఎవరిని నమ్మను, మూఢక నమ్మకాలు నమ్మను కాబట్టి నేను బలవంతం తీసుకొచ్చాను. ఇన్ని రోజులయ్యి ఈ పరిణామాలు చూస్తుంటే నాకు అదే భయం వేస్తుంది. ఇంకో విషయం ఏంటంటే తర్వాత చెప్తాను. అవునరా, ఈ విల్లా కట్టక ముందు ఈ ప్లేస్లో శ్మశానం ఉందట్రా. శ్మశానం తర్వాత ఇక్కడ విల్లా కట్టినప్పటి నుంచి నేను వింటూనే ఉన్నాను. ఈ విల్లా కట్టించిన ఓనరు, మనకి ఇక్కడ తెప్పించినోడు ఒకటే. ఈ విల్లా కట్టించిన ఓనరు డైలీ శ్మశానం దగ్గరికి వచ్చి రాత్రిపూట పడుకుని వెళ్ళేవాడంట. ఆడికి ఆ దయ్యాలు పిచ్చి ఎక్కువ పట్టుకుని దయ్యాలు శ్మశానం దగ్గర శవాలు కాలడం ఇవన్నీ ఆడికి చాలా ఇంట్రెస్టింగ్ అనిపించి అప్పటి నుంచి ఆడు ఒక సైకోలా మారిపోయాడు. ఆడికి ఏంటంటే ఏమైనా కాలుతున్న శవాలు ఇలాంటివన్నీ చూడటం. సో ఆడిక్కడ విల్లా కట్టించింది కూడా అందుకే. ఎవరికీ తెలియదు ఈ రహస్యం. చాలామంది కపుల్స్ వచ్చిన జంటలు చాలా మంది టూర్కి వస్తారు కదా స్టూడెంట్లు, వాళ్ళందరినీ చంపేసి ఇక్కడ పాతి పెట్టేసి అదొక రకమైన సైకోయిజం చూపించి ఏదో సాటిస్ఫాక్షన్. మనల్ని కూడా అలాగే 5గురిని ఏదో చేశాడని నాకు భయం వేసింది. కానీ అదే నిజం, 5గురు ఈడే చంపాడు. కానీ ఆడ ఎక్కడ ఉంటాడో ఏముంటుందో ఏం తెలియదు. ముందైతే కాంటాక్ట్ చేసేవాడు, కానీ ఇప్పుడు కాంటాక్ట్ కూడా లేదు, మనిషి కూడా లేడు, నెంబర్ కూడా పనిచేయదు. కానీ ఎప్పుడు వస్తాడో ఎక్కడి నుంచి వస్తాడో తెలియదు, ఏ మూల నుంచి వస్తాడో తెలియదు. ఉన్న వాళ్ళందరినీ చంపేస్తుంటూ వెళ్ళిపోతుంటాడు. ఆడుకోదు ఒక సైకో అన్న. రే నువ్వు మాట్లాడుతున్నంతసేపు నీ వెనకాల ఒకటి నేను అబ్జర్వ్ చేశాను రా. ఏంట్రా అది? నువ్వు భయపడినట్టే చెప్తాను రా. చెప్పరా, అర్జెంట్ చెప్పది, రేక భయం వేస్తుంది. నీ వెనకాల ఉయ్యాలు ఊతుందిరా. రే ఇంత ముందు కంటే ఎక్కువ ఊతుందిరా. అరే నిజమేరా, చుట్టుపక్కల కూడా ఎవడు లేడు, ఎలా ఊతుంది ఉయ్యాలా? నిజమేరా, చుట్టూ ఎవరు లేరు చెట్ల మీద. అరే నువ్వేం చేస్తావు తెలీదు, నాకు చాలా భయంగా ఉంది. అర్జెంట్ మనం రాత్రి ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి. అరే అసలే కార్లో పెట్రోల్ లేదు, బైక్ కూడా ఎవరు వచ్చేటట్లేరురా. ఈ టైంలో అంటే మనం పోవడం కష్టమేరా. ఎలాగైనా చేసి బయటపడిపోవాలి. అరే ఎంత ట్రై చేసినా కష్టం రా, ఎందుకంటే వాడు ఖచ్చితంగా వదిలిపెట్టారురా. మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇక్కడ నుంచి అయితే బయటపడే సమస్య లేదు. కాబట్టి ప్రాణాల మీద ఆశ వదిలిపెట్టుకో. ఎందుకంటే వాడు చేసే ప్రతి పనిలో ఏదో తెలియని. అరే ఇవన్నీ కాదురా, నేను కూడా ఫిక్స్ అయిపోయాను. ఆడి చేతిలో అయితే చచ్చిపోతాం. ఇప్పుడు ఆడి చేతిలో ఈడి చేతిలో చచ్చిపోయే బదులు ప్రశాంతంగా హ్యాపీగా టీవీ పక్కన సెల్ఫ్లో స్లీపింగ్ ట్యాబ్లెట్ చూశాను. చాలామంది సూసైడ్ చేసుకున్నప్పుడు నాకు బాధ అనిపిస్తుంది. చాలా హారబుల్గా చచ్చిపోతారు, ఫ్యాన్ కూరేసుకొని రైలు కింద పట్టాల మీద పడిపోయి. అవన్నీ కాకుండా ప్రశాంతంగా పడుకొని చచ్చిపోవచ్చు. ఆ స్లీపింగ్ ట్యాబ్లెట్ తీసి చెరుకు ఇన్ని మింగేద్దాం, హ్యాపీ చచ్చిపోవచ్చు. అరే అది కరెక్ట్గానే ధైర్యం చాలా రాదు. ఇంకేం మాట్లాడుకు, ఆడొచ్చేస్తాడు, ఆడి చేతులు చచ్చిపోయే బదులు ఇది బెస్ట్. స్లీపింగ్ ట్యాబ్లెట్ వేసుకుని మింగేద్దాం. అరే ఈ ప్లాన్ అయితే పక్కా వర్కౌట్ అవుతుంది. మనం ఆల్రెడీ ఇంత గట్టిగా మాట్లాడాం, స్లీపింగ్ ట్యాబ్లెట్స్ మనంతట మనమే చచ్చిపోతామని. సో ఆడికి అర్థమైపోయింది ఈ రాత్రికి వీళ్ళు చచ్చిపోతున్నారు. ఆడికి చెప్పాను కదా, శవాలు కాలుతున్న శవాలు ఇవన్నీ శ్మశానం పిచ్చి. ఆడు ఎలాగైనా ఈ ప్లాన్తో కంపల్సరీ వర్కౌట్ అయ్యి ఆడు వస్తాడు రా. ఈ రాత్రికి చచ్చిపోతున్నాడు, ఆడికి ఇంటి ఇచ్చాం, ఎక్కడున్నా వెంటాడు ఆడు. ఈ రాత్రికి ఆడు వస్తాడు, ఆడిని ఎలాగైనా మనం చంపేసి
ఆడినే ఇక్కడ శ్మశానం చేసి మనం బయటపడుతున్నాం. రే నువ్వు అన్నమాట నిజమైతే నువ్వు ప్రతిదీ నేను చేసేస్తారా? తప్పకుండా ఈ నైట్ గాడు వస్తాడు, మనం స్లీపింగ్ ట్యాబ్లెట్ తీస్తున్నాం, అది ఇన్ని గట్టిగా మాట్లాడి అది రప్పిద్దాం.